ఓం భీం ఫట్, ఓం శాంతి భీం శాంతి, డిస్కో శాంతి హట్. హలో హలో, చెప్పు మామ. ఏం చెప్తున్నావురా? ఇప్పుడే లేచిన పనపులు వేసిన ముఖం కడుక్కోవాలి ఇక. రానా? దా ఏమన్నా విశేషాలనే? నీ అబ్బాయి చలి ఘోరంగా పెడుతుంది, చలి చచ్చిపోయేటట్టున్నావు. అవును మామ, ఘోరంగా చలి పెడుతుంది. తెలియలేదా? అయితే మోంగడుపు ఆడుకోండి. ఏం చేస్తున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ముఖం కట్టుకుంటున్నా మామ. అద్దం మీద నీళ్ళు పోసి ముఖం ఎట్లా కట్టుకుంటున్నావురా? ఘోరంగా చలి పెడుతుంది మామ. మోంగాడుకుంటే గిట్లా చలి పెడితే నువ్వు తానం ఎత్తున్నావా లేదా? అరే మామ, నాకు కూడా ఘోరంగా చలి పెడుతుంది, తాను చేయబుద్ధి అయితే లేదు. నేను ఒక ఆలోచించిన తర్వాత నీకు ఫోన్ చేస్తే అడిగిరా. A few moments later. ఓం భీం ఫట్, ఓం శాంతి భీం శాంతి, డిస్కో శాంతి హట్. ఏం చెప్తున్నావు మామ? చేతబడి చేస్తున్నావు మామ. ఎందుకు చెప్తున్నావు మామ చేతబడి? చలికాలం కారా? చలికాలం అయితే ఏంది మామ? నేను కొన్ని సినిమాలలో చూసినా మామ. ఏం చూసినావు మామ? సినిమాలలో చేతబడేసి బొమ్మకు సూది కూస్తే మనసులో గుద్ది దిగుతాయి కదా, అయితే అందుకే నా బొమ్మని తయారు చేసుకొని దాన్ని తాను చేపిస్తానరా. దాన్ని తాను చేపిస్తే నేను తాను చేసినట్టే కదా. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అని ఒక రకంగా అంటాడు. అవునా మామ, నాకు కూడా చలికి తానం చేయబుద్ధి అయితే లేదు. తర్వాత నాది కూడా ఇట్నే చేద్దాం. నీ అయితే తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ నాన్నకైతే తాను చేపిద్దాం. పట్టు ఆ డబ్బాలు ఉన్నాయి, నీళ్ళు అందుకో పోయి దీని మీద పోయి మంచిగా పోయి మా తమ్మునికి చెప్పు. అరే ఏమైందిరా? నేను లేచే వరకు అవ్వలేరు, ఎటు వేయరా? మొన్న నువ్వు ఘోరంగా నవ్వినావు, నీ నవ్వుడు చూసి ఘోరంగా భయమైంది. వెనక చూసే వరకు కెమెరామెన్ లేడు, లేకుంటే వాడు ఉరికినా. నేను ఎప్పుడు నవ్వినరా?